ఎస్ఐఆర్ దేశమంతా ఫోర్త్ టాపిక్గా చూస్తున్నాం. ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్. ఇప్పటికే బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ అనేక వాదనలకు, అనేక వివాదాలకు, ఆరోపణలకు కేరాఫ్గా నిలిచింది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీలోనే దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ పై సీనియర్ అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. బీహార్లో ఈ విధానాన్ని ఎలా అమలు చేశారు అనే విషయాలను ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇతర అధికారులకు వివరించినట్టుగా తెలుస్తోంది. నిజానికి ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఈఓలతో ఇది 3వ సమావేశం. అందుకే ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. బీహార్లో ఈ సవరణ ప్రక్రియ ముగియడంతో ఇక దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ఈసీ ఇప్పటికే తెలిపింది. అయితే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది చివరిలోనే ఈసీ ఈ ప్రక్రియ ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి బీహార్లో ఈసీ నిర్వహించిన ఈ ప్రక్రియ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అయితే కోర్టు ఈసీకి అనుకూలంగా ఆదేశాలు వెలువరించింది. స్టే నిరాకరించేందుకు అంగీకరించలేదు. నిజానికి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపట్టి దాదాపు 2 దశాబ్దాలు కావస్తుంది. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా చేపడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.